హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. మిల్లెట్ కిచిడి కోసం నేను ఈరోజు కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకొని 3/4 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని నెయ్యిలో వేసి ఈ విధంగా సన్నని మంట పైన వేయిస్తూ ఉన్నాను. 1 అవర్ ముందే నేను ఈ మిల్లెట్స్ని నీటిలో నానబెట్టుకున్నాను. మీకు వీలైతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ 6 మిరియాలు, కొంచెంగా అల్లం ముక్క, జీలకర్ర వేసి రోట్లో కచ్చా పచ్చాగా దంచుకుంటూ ఉన్నాను. ఓవైపు ఇవి సన్నని మంట పైన వేయిస్తూ ఉన్నాను, కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా. ఇవి వేగగానే మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ మిల్లెట్స్ని కూడా పెసరపప్పులోకి వేసేసి 1:3 రేషియోలో నీళ్లను వేసి ఒకసారి బాగా కలుపుకొని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఈ మిరియాల మిశ్రమాన్ని కూడా అందులోకి వేసేసి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ని ఉంచుకొని 4 విజిల్స్ని రానిచ్చానండి. లేదా మీ మిల్లెట్స్ అనేవి బాగా ఉడికేంత వరకు విజిల్స్ రానివ్వాలి. తర్వాత కుక్కర్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పాలను వేసి ఇంకొంచెంగా నీళ్లను వేసి, అంటే మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్లను అనేది యాడ్ చేసుకొని మూతను ఉంచి కొద్దిసేపు ఉడకనివ్వండి. చివరిగా మిల్లెట్ కిచిడీకి పోపు వేసుకున్నామంటే కిచిడి ఇంకాస్త టేస్టీగా కుదురుతుందండి. షుగర్ పేషెంట్స్ అయినా సరే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే ఈ కిచిడి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.